టాలీవుడ్‌లో 'మైత్రి' మూవీ మేకర్స్ గురించి మనకందరికీ తెలిసిందే. హైయెస్ట్ పెద్ద పెద్ద మూవీస్ ప్రొడ్యూస్ చేసుకుంటా, క్రియేట్ చేసుకుంటా చాలా ఫాస్ట్‌గా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఈ సంస్థ. 'మైత్రి' మూవీ మేకర్స్ ఫస్ట్ 2015లో 'శ్రీమంతుడు' మూవీ మహేష్ బాబు గారితో ఫస్ట్ మూవీ చేయడం జరిగింది వాళ్ళ ప్రొడక్షన్‌లో. 'శ్రీమంతుడు' మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారికి అయితే ఇదొక పెద్ద గోల్డెన్ ప్లేస్ మూవీ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో. 'శ్రీమంతుడు' మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత 'మైత్రి' మూవీ మేకర్స్ రవిశంకర్ గారు ఇంకా నవీన్ గారు అయితే నాన్ స్టాప్గా చాలా చాలా పెద్ద మూవీస్ అప్పటి నుంచే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అంత సక్సెస్ వచ్చిన తర్వాత మూవీ మీద ప్రతి ఒక్క కథని తీసుకొని పెద్ద పెద్ద హీరోస్తోనే చేస్తున్నారు తప్ప అప్పుడు స్టార్టింగ్లో ఇప్పటి వరకు వీళ్ళు పెద్ద హీరోతోనే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు నాన్ స్టాప్గా సినిమాపై సినిమా పెడుతూ నాన్ స్టాప్గా ఒకటి వెనకాల పెద్ద పెద్ద హీరోస్తోనే వీళ్ళైతే నాన్ స్టాప్గా నడుస్తున్న బ్యానర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళదైతే. 'మైత్రి' మూవీ మేకర్స్ అనేది అస్సలు దాదాపు రంగస్థలం కావచ్చు, ఇప్పుడు మనకి 'పుష్ప' కావచ్చు, నాన్ స్టాప్ మిడిల్లో మీకు 'నానా ప్రేమ' వచ్చు, ఇవన్నీ మూవీస్లో వీళ్ళు మోస్ట్గా ఒక ఎదుగుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ మూవీ ఇండస్ట్రీలో అయితే. ఇప్పుడు ఇంతమంది పెద్ద హీరోస్తో చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళైతే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాకుండా వాళ్ళు నిర్మిస్తున్న బ్యానర్లో కాకుండా ఇంకా బయట నుంచి వచ్చి మన తమిళ్ కావచ్చు, కేరళ నుంచి ఇక్కడ నుంచి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, అన్ని ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు వదలకుండా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఒక్కొక్క మూవీని లైన్ బై లైన్గా పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడైతే నైజాంలో వీళ్ళైతే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అయితే నాన్ స్టాప్ వీళ్ళే రిలీజ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ ఒకప్పట్లో దిల్ రాజే ఇవన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఉండేది. అంటే దిల్ రాజు వారు ఒక్కరే, అంటే దిల్ రాజు ప్రొడ్యూసర్ ఒక్కరే 2 తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్గా మూవీ రిలీజ్ అనేది చేస్తుండే. కానీ ఇప్పుడు 'మైత్రి' మూవీ మేకర్స్ అయితే దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు వాళ్ళ దిల్ రాజు గారి ప్లేస్లో. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఇప్పుడు 'మైత్రి' మూవీ మేకర్స్ ఒక రేంజ్లో ఒక్కొక్క మూవీని ప్రొడ్యూస్ చేసుకుంటే చాలా దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం దిల్ రాజు గారే ఆ ప్లేసెస్లో అంటే ఇప్పుడు నైజాం ఒక్కటే 'మైత్రి' మూవీ మేకర్స్ చేస్తున్నారనమాట ప్రొడ్యూస్. కానీ ఒకప్పుడులో మాత్రం దిల్ రాజు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో హై రేంజ్లో మూవీస్ అనేది రిలీజ్ చేస్తుండే. ఆయన పవర్ అలా ఉంటుండే, ఆ మూవీ స్టోరీస్లో కూడా అంత దమ్ము ఉంటుండే. అలాంటి ఫోకస్గా మూవీస్ అనేవి చాలా ప్రాపర్గా రిలీజ్ అవుతుండే అన్నమాట. చాలా మార్కెట్ ఉంటుండే ఒకప్పుడు దిల్ రాజు గారికి అయితే నిజంగా చెప్పుకోవాలంటే. అంత హై బ్యానర్లో దూసుకోబోతున్న దిల్ రాజు గారికి ఒక టైంలో కూడా తన సినిమాలు అనేవి కొన్ని ఫ్లాప్ కూడా అయినప్పుడు ఎన్టీఆర్ గారే తన సినిమాలు లైఫ్ ఇచ్చినాయి అని చెప్పుకున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే ఎన్టీఆర్ మూవీయే నాకు చాలా లైఫ్ ఇచ్చింది, ఒకవేళ ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే మేము ఈరోజు ప్లేస్లో ఉండకపోతుండే, ఇంత సక్సెస్గా మళ్ళీ మేము మూవీస్ చేయకపోతుండే అని చెప్పి చాలా ఎన్టీఆర్ గారి గురించి కూడా చెప్పడం జరిగింది ఆ సమయంలో. ఒకప్పట్లో దిల్ రాజు గారి స్టామినా అప్పుడు అలా ఉంటుండే. ఒక్కొక్కసారి 10 స్క్రిప్ట్లు ఓపెన్ చేసుకొని చాలా పెద్ద మూవీస్ లైన్గా రిలీజ్ చేస్తుండే. కానీ ఇప్పుడు రామ్ చరణ్తో 'గేమ్ చేంజర్' అనే మూవీ ఒక్కటే ఉంది తన బ్యానర్లో ఇప్పుడు మూవీ అయితే. ఇప్పుడు ఈ మూవీ కూడా కొంతమంది అయితే డౌట్ అనే అంటున్నారు. ఎందుకంటే మొన్ననే శంకర్ గారి మూవీ 'ఇండియన్ 2' ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా అలాగే కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, ఇది కూడా ఫ్లాప్ అనే అంటున్నారు ఆడియన్స్ అయితే. ఒకవేళ ఈ 'గేమ్ చేంజర్' మూవీ కూడా ఫ్లాప్ అయితే మాత్రం ఖచ్చితంగా దిల్ రాజుకి అయితే పెద్ద నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక మూవీ చాలా పెద్ద మూవీ, పాన్ ఇండియా రేంజ్లో చాలా బడ్జెట్ పెట్టి చేస్తుంది దిల్ రాజు. ఒకవేళ ముందు సినిమాలలో చిన్న సినిమాల నుంచి చేసుకుంటా చిన్న సినిమాల దగ్గర నుంచి స్క్రిప్ట్స్ వినుకొని ఒకవేళ ఆయన ఖచ్చితంగా రిలీజ్ చేస్తే మాత్రం ఆయనకి రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటి నుంచే మంచిగా చూస్ చేసుకుంటే, లేకపోతే రాబోయే రోజుల్లో ఆయన మూవీ నుంచి చాలా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి ప్లేస్లో 'మైత్రి' మూవీ మేకర్స్ అయితే చాలా మూవీస్ అనేవి టేకప్ చేసుకొని ఇండస్ట్రీలో చాలా హై రేంజ్లో దూసుకోబోతుందని చెప్పుకోవచ్చు. దిల్ రాజు గారి పరిస్థితి అటు ఇటుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'గేమ్ చేంజర్' అనే మూవీ కూడా డౌట్గా ఉంది కాబట్టి చూడాలి ఇంకా.